మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనము. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ప్రియ దేవుని బిడ్డ, ఒంటరిగా బాధపడుతున్నావా? బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ నీవు బాధపడటానికి కారణం నీవు కనుగొనలేకపోతున్నావు. ఎందుకు? నీకు నిజమైన ప్రేమ కావాలి, నీకు శాశ్వతమైన ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే ఈ లోకంలో మనకు దొరకదు, మనుషులలో మనకు దొరకదు, ఎక్కడ మనకు దొరకదు. ఒకే ఒక్క చోట, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయము అంగీకరించిన చోట ఆ ప్రేమ నీకు దొరుకుతుంది. నీవు ఇప్పుడు పడుతున్న ఆ ఒంటరితనంలో బాధ పోవాలి అంటే నీ కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్య వైపు కన్నులెత్తి గనక నీవు చూడగలిగితే, ఆయన సహాయం నీవు కోరుకోగలిగితే ఈ ఒంటరితనం నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. లేదంటే చాలా ప్రమాదం. ప్రియ దేవుని బిడ్డ, ఒంటరితనము చాలా ప్రమాదం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, బలం పొందుకో, శక్తిని పొందుకో. నీ కోసం ఒక ఆయన ప్రాణం పెట్టాడు. నీ కోసం ఒక ఆయన సిలువలో ఘోరముగా కొరడా దెబ్బలు తిని తిరిగి బలం పొందుకొని శక్తి పొందుకొని ఆయన లేచాడు. నీవు కూడా ఈ సమయంలో ఒంటరిగా ఉన్న నీవు అనేక మందికి మాదిరిగా మారాలంటే యేసయ్య వైపు చూసి ఆ యేసయ్య వైపే కన్నులెత్తి కరుణించమని అడిగినట్లయితే దేవుడు కరుణించేవాడై ఉంటున్నాడు, ఆదుకునేవాడై ఉంటున్నాడు. నీ ఒంటరితనంలో కూడా నీకు బలమునిచ్చే దేవుడై ఉంటున్నాడు. గొప్ప కార్యం నీ జీవితంలో దేవుడు చేయునుగాక. ఆమెన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తివంతుడైన దేవుడా, మీకు వందనాలయ్యా. ఎవరైతే ఒంటరిగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటున్నారో, నజరేయుడైన యేసు నామములో ప్రభువా, వారికి బలమును, వారికి శక్తిని, వారికి ఎల్లప్పుడూ నీ వాక్యమును తోడుండి నీవే వారిని మంచి జీవములోనికి, ఆ ధైర్యములోనికి నడిపించి కాపరిగా ఉండి బలమునిచ్చి శక్తినిచ్చి ఆ బాధలో నుంచి బయటికి తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.